Hello everyone, welcome back. Welcome to the current affairs of 15th December 2023. Let's have the first one. So, which is the national bird of India? Which is the national bird and everyone knew that is a peacock is the national bird అని చెప్పేసి జనరల్గా ఇట్లా నేషనల్ బర్డ్ నేషనల్ యానిమల్ అదేవిధంగా మనం నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఇట్లా ఎందుకు డెసిగ్నేట్ చేస్తుంటారు అంటే పర్టికులర్గా ఆ దేశం కానీ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అయినప్పటికీ కూడా ఆ స్టేట్ యొక్క కల్చర్ ట్రెడిషన్ని ఏంటి అంటే వాటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈ సింబల్స్ అన్నటువంటివి ఉంటాయి. అట్లా మన నేషనల్ బర్డ్ పికాక్ కూడా ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ డిఫరెంట్ థింగ్స్. వాట్ డస్ ఇట్ రిప్రజెంట్స్ అండి? మన నేషనల్ బర్డ్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ బ్యూటీ, గ్రేస్, అదేవిధంగా ప్రైడ్, బ్యూటీ, గ్రేస్, ప్రైడ్, మిస్టిసిజం వీటన్నిటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట నేషనల్ బర్డ్ పికాక్. నేషనల్ యానిమల్ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ టైగర్. పాంథెరా టైగ్రిస్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్. టైగర్ కంటే ముందు 1973కి ముందు లయన్ ఉండేది మన నేషనల్ యానిమల్గా. దాని తర్వాత బికాస్ ఆఫ్ సమ్ ప్రాపర్టీస్, బికాస్ ఆఫ్ కన్జర్వేటరీ మెజర్స్ ప్రాజెక్ట్ టైగర్ 1973లో ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాతే టైగర్ని కూడా నేషనల్ యానిమల్గా డిక్లేర్ చేశారు. ఇట్లా ఎక్స్టింక్ట్ అయ్యేటువంటి స్పీషీస్ని కానీ ఎండేంజర్డ్ స్పీషీస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ వాటిని ఈ లెవెల్ ఆఫ్ రికగ్నిషన్ని ఇచ్చినప్పుడు కన్జర్వ్ చేయడానికి కన్జర్వేటరీ మెజర్స్ అనేటువంటి చాలా ఎక్కువగా తీసుకుంటారు. పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ కానీ దేశం కంట్రీ లెవెల్‌లో కానివ్వండి. అందుకోసం అని చెప్పేసి మేజర్‌గా వీటిని ఇట్లా టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ గ్యాంజెటిక్ డాల్ఫిన్. ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్‌గా గుర్తించడానికి మెయిన్ రీజన్ అయితే అదే. ఆ గ్యాంజెటిక్ డాల్ఫిన్ ఎందుకు గుర్తించారు అనంటే బికాజ్ అది ఎక్స్టింక్ట్ అయిపోవడం నుంచి దాన్ని కన్జర్వ్ చేయడానికి గ్యాంజెటిక్ డాల్ఫిన్‌ని నేషనల్ ఆక్వాటిక్ యానిమల్‌గా పరిగణించారు. టైగర్ రిప్రజెంట్స్ వాట్ అండి అనంటే టైగర్ రిప్రజెంట్స్ స్ట్రెంగ్త్, గ్రేస్, ఇనార్మస్ పవర్ అండ్ ఎజిలిటీ వీటన్నిటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ నేషనల్ ఫ్లవర్ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ లోటస్. లోటస్ రిప్రజెంట్స్ వాట్? ప్యూరిటీ. నార్మల్‌గా కూడా మనం తామర పువ్వుని చూసినట్లయితే అది ఒక బురద కొలనులో ఉంటది. తామర పువ్వు వికసిస్తుంది. అయినప్పటికీ కూడా దానికి బురద ఏమి అంటది. వెన్ యూ ప్లక్ ఇట్ ఔట్ ఫ్రమ్ దట్ మడ్ దానికి ఆ స్టాక్స్‌కి కొంచెం కూడా డర్ట్ కానీ ఆ బురద కానీ ఏమీ ఉండదు. ఆ విధంగా బురదలో ఉన్నప్పటికీ కూడా బురద అంటది. ఈవెన్ దాని యొక్క లీవ్స్ కూడా అంతే విధంగా ఉంటాయి. వాటి మీద వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నప్పటికీ కూడా వాటర్ డ్రాప్లెట్స్ ఎప్పుడైతే కింద పడిపోతాయో దానికి తడి కూడా అంటది. లైక్ దట్. అట్లా దానికి ఉన్నటువంటి ఒక యూనిక్ ఫీచర్ వల్ల, ప్యూరిటీ అనేటువంటి ఫీచర్ వల్ల లోటస్‌ని నేషనల్ ఫ్లవర్‌గా గుర్తించారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నేషనల్ ట్రీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ బనియన్ ట్రీ. బనియన్ ట్రీ ఈస్ ద నేషనల్ ట్రీ. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంటుంది అనంటే ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీని రిప్రజెంట్ చేస్తా ఉంటది. అంటే ఈవెన్ బనియన్ ఊడలు, ఆ చెట్టు యొక్క ఊడలు చూసినట్లయితే మీరు అవి గ్రో అవుతానే ఉంటాయి. వన్ ఆఫ్టర్ ద అదర్, వన్ ఆఫ్టర్ ద అదర్. అట్లా ఇమ్మోర్టాలిటీని రిప్రజెంట్ చేస్తూ బనియన్ ట్రీని మనం నేషనల్ ట్రీగా గుర్తించాం. నేషనల్ సాంగ్ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ వందే మాతరం. వందే మాతరం ఈస్ ద నేషనల్ సాంగ్. ఎవరు రచించారు? బంకిం చంద్ర చటర్జీ గారు దీన్ని రచించారు. మొట్టమొదటిసారి దీన్ని ఏ సంవత్సరంలో ఏ సెషన్‌లో యూజ్ చేశారండి అంటే 1896 ఐఎన్‌సి కోల్కతాలో జరిగినటువంటి ఐఎన్‌సి సెషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్. దాంట్లో మొట్టమొదటిసారి వందే మాతరంని పాడారనమాట. నేషనల్ యాంథమ్ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ జనగణమణ. జనగణమణ. దట్ ఈస్ నేషనల్ యాంథమ్ బై హూమ్ అండి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ నేషనల్ యాంథమ్‌ని రచించారు. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఫర్ హిస్ బుక్ గీతాంజలి. ఈవెన్ ఈ వందే మాతరం సాంగ్‌ని కూడా దేని నుంచి డిరైవ్ చేశారు? బంకిం చంద్ర చటర్జీ గారు. ఇది ఇంపార్టెంట్. ఆయన రాసినటువంటి సెవెరల్ బెంగాలీ బుక్స్‌లో వన్ ఆఫ్ ద బెంగాలీ బుక్ దట్ ఈస్ ఆనందమఠ్. ఆనందమఠ్ అన్నటువంటి బెంగాలీ బుక్ నుంచి వందే మాతరంని డిరైవ్ చేశారనమాట. నేషనల్ హెరిటేజ్ యానిమల్. నేషనల్
హెరిటేజ్ యానిమల్ వచ్చేసి దేనికి పేరండి? ఎలిఫెంట్‌కి నేషనల్ హెరిటేజ్ యానిమల్ అని పేరు. బికాస్ ఆఫ్ ఇట్స్ యూనిక్ ప్రాపర్టీస్. లైక్ ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తా ఉంటది. ఒక్కొక్క క్వాలిటీని ఆయనకున్నటువంటి విజ్డమ్‌ని కానివ్వండి, ఆయనకున్నటువంటి పేషెన్స్‌ని, నాలెడ్జ్‌ని వీటన్నిటిని రిప్రజెంట్ చేస్తుంటది. అట్లా నేషనల్ హెరిటేజ్ యానిమల్‌గా ఎలిఫెంట్‌కి గుర్తింపు. ఈవెన్ నేషనల్ ఎంబ్లమ్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఎంబ్లమ్ ఏముంటాయి? 4 లయన్స్. 4 లయన్స్ అండ్ ఈవెన్ మన నేషనల్ ఎంబ్లమ్‌లో సత్యమేవ జయతే అని కూడా రాసి ఉంటుంది. ఈ సత్యమేవ జయతే ఇస్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఉపనిషత్? ముండకోపనిషత్. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ ఇట్ హాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్. అంటే ఇదివరకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్‌లో కూడా ఈ క్వెషన్‌ని అడిగారు. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా ఒక దేశం యొక్క నేషనల్ సింబల్స్ ఏవైతే ఉంటాయో దోస్ ప్లే ఎ వైటల్ రోల్ అండ్ అట్‌లీస్ట్ అవి ఏమి రిప్రజెంట్ చేస్తున్నాయో తెలియకపోయినా అట్‌లీస్ట్ వాట్ ఆర్ దోస్ అన్నదైనా తెలుసుకోవాలి. ఈవెన్ ఇంకా స్టేట్ లెవెల్‌లో కూడా ఇట్లనే స్టేట్ బర్డ్, స్టేట్ యానిమల్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. రీసెంట్‌గా గ్యాంజెటిక్ డాల్ఫిన్‌ని ఒక స్టేట్ ఆక్వాటిక్ యానిమల్‌గా గుర్తింపునిచ్చింది. వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్. దిస్ ఈస్ ఆల్సో ఇంటూ న్యూస్. రైట్. నెక్స్ట్ వన్. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాస్ ఎ స్పీకర్ ఆఫ్ మధ్యప్రదేశ్? హూ ఈజ్ నరేంద్ర సింగ్ తోమర్. ఇదివరకు ఈయన యూనియన్ మినిస్టర్‌గా పనిచేశారు నరేంద్ర సింగ్ తోమర్ గారు. ఆయన రీసెంట్‌గా మధ్యప్రదేశ్‌కి స్పీకర్‌గా అపాయింట్ చేశారు. ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్ మధ్యప్రదేశ్‌లో, రాజస్థాన్‌లో అండ్ ఛత్తీస్‌గఢ్‌లో జరిగినటువంటి ఎలక్షన్స్‌లో అండ్ తెలంగాణలో కూడా ఎలక్షన్స్ జరిగాయి. 4 ప్రాంతాల్లో ఔట్ ఆఫ్ 3 ప్రాంతాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఛత్తీస్‌గఢ్ ఈ 3 ప్రాంతాల్లో బీజేపీనే విజయం సాధించింది. అండ్ తెలంగాణలో వచ్చేసి ఇట్ ఈజ్ కాంగ్రెస్ విచ్ హాస్ వన్. కాంగ్రెస్ విజయం సాధించింది అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి హీ వాజ్ అపాయింటెడ్ యాస్ ద చీఫ్ మినిస్టర్. అదర్ దాన్ దట్ మధ్యప్రదేశ్‌కి ఇదివరకు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన చీఫ్ మినిస్టర్ ఉండేవారు. ఆయన ప్లేస్‌లో రీసెంట్‌గా మోహన్ యాదవ్ గారిని మధ్యప్రదేశ్‌కి సీఎంగా అపాయింట్ చేశారు. మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? భోపాల్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ చంగూభాయ్ పటేల్ ఈయన వచ్చేసి మధ్యప్రదేశ్‌కి గవర్నర్‌గా ఉన్నారు ప్రస్తుతానికి. అర్జున్ ముండా గారు హీ ఈజ్ సర్వింగ్ యాస్ ఎ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్‌గా కూడా అర్జున్ ముండా గారు ఉన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ ఈయన వచ్చేసి తెలంగాణ స్టేట్ అసెంబ్లీ దానికి స్పీకర్‌గా ఉన్నారు. బేసిక్‌లీ స్టేట్ అసెంబ్లీ లెవెల్ స్పీకర్ వచ్చేసి అకార్డింగ్ టు ఆర్టికల్ 178 డీల్స్ విత్ ద స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. వేరాజ్ లోక్సభకి కూడా స్పీకర్ ఉంటారు. లోక్సభ స్పీకర్ ప్రస్తుతం ఎవరు ఉన్నారండి? ఓం బిర్లా ఈజ్ సర్వింగ్ యాస్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. రాజ్యసభకి వైస్ ప్రెసిడెంటే స్పీకర్‌గా ఉంటారు. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్‌గా ఎవరున్నారండి? జగదీప్ ధన్కర్ గారు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. హీ ఈజ్ సర్వింగ్ యాస్ ద స్పీకర్ ఆఫ్ రాజ్యసభ 2. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ హ్యాస్ రిసీవ్డ్ ద జెండర్ ఈక్వాలిటీ అవార్డ్ ఫర్ 2023? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. క్యాపిటల్ సిటీ ఏంటండి? కాబుల్ అండ్ ద కరెన్సీ ఈజ్ ఆఫ్ఘనీ. జెండర్ ఈక్వాలిటీ అవార్డ్ అనేది ఏ దేశం అందజేస్తుంది అని అంటే ఇట్ హ్యాస్ బీన్ గివెన్ బై కంట్రీ ఫిన్లాండ్. క్యాపిటల్ సిటీ ఏంటండి? హెలెన్స్కీ అండ్ ద కరెన్సీ ఈజ్ ఫినిష్ క్రోన్. ఎందుకు ఫిన్లాండ్ ఈ ఇనిషియేటివ్‌ని తీసుకుంది అని అంటే ఫిన్లాండ్‌లో మొట్టమొదటిసారి అంటే గ్లోబల్ లెవెల్‌లోనే అసలు విమెన్‌కి ఓటింగ్ రైట్స్‌ని కల్పించినటువంటి మొట్టమొదటి దేశం ఫిన్లాండ్. అండ్ నాట్ ఓన్లీ దాట్ యంగెస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అక్రాస్ ద వరల్డ్ కూడా ఫిన్లాండ్ నుంచే ఉన్నారు. షీ ఈజ్ సనా మారిన్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అట్లా ఎస్పెషల్లీ మహిళలకి జెండర్ ఈక్వాలిటీని అందజేస్తూ మహిళలకి పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి దేశం ఫిన్లాండ్. అట్లా ప్రతి ఇయర్ కాదండి, ఈ అవార్డ్స్ యాన్యువల్లీ ఇవ్వరు.
బట్ బైఎన్నియల్ అంటే 2 ఇయర్స్‌కి ఒకసారి ఈ జెండర్ ఈక్విటీ అవార్డ్స్ అనేటువంటివి అందజేస్తా ఉంటారనమాట. అట్లా లాస్ట్ ఇయర్ మీరు గమనించినట్లయితే 2019లో ఒక ఎన్‌జీఓ ఈక్వాలిటీ నౌ అన్నటువంటి ఎన్‌జీఓకి ఈ అవార్డ్ లభించింది. 2017లో ఏంజెలా మెర్కెల్ 2017లో జర్మనీ ఛాన్సలర్ అయినటువంటి ఏంజెలా మెర్కెల్ గారికి ఈ అవార్డ్ లభించింది. లైక్ థట్ అసలు ఇది కేవలం పర్సన్స్‌కి ఇస్తారా? ఆర్గనైజేషన్స్‌కి ఇస్తారా? అనంటే పర్సన్స్‌తో పాటు ఈవెన్ ఆర్గనైజేషన్స్‌కి కూడా ఎన్‌జీఓస్ అయినా వేరే ఇన్‌స్టిట్యూట్స్ అయినా కూడా ఆహ్, వాటికి జెండర్ ఈక్వాలిటీ అవార్డ్‌ని అందజేస్తా ఉంటారనమాట. అండ్ ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎన్‌జీఓ వచ్చేసి ఏంటి అంటే ఆఫ్ఘన్ విమెన్ స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటర్. యూ ఆల్ న్యూ దట్ 2021 తర్వాత తాలిబాన్ రూలింగ్ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్‌లో. అట్లా ఈ తాలిబాన్ రూలింగ్ వచ్చిన తర్వాత విమెన్ యొక్క పొజిషన్ అన్నది చాలా డిటీరియరేట్ అయిపోయింది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ స్కిల్ డెవలప్‌మెంట్ థింగ్స్ కల్పించడానికి వాళ్ళ యొక్క సేఫ్టీ ఆఫ్ఘన్ విమెన్ యొక్క సేఫ్టీని ప్రిజర్వ్ చేయటానికని చెప్పేసి ఈ ఎన్‌జీఓ ఎక్కువగా పాటుపడినటువంటి సంస్థ. దానికి ఈ జెండర్ ఈక్వాలిటీ అవార్డ్ లభించింది ఫర్ ద ఫస్ట్ టైమ్. క్లియర్ కదా! దట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్ బేస్డ్ ఎన్‌జీఓ. దీంట్లో రివార్డ్ ఎంత ఇస్తారండి అనంటే 3,00,000 €3,00,000 రివార్డ్‌గా ఇస్తారనమాట దీంట్లో. రైట్. నెక్స్ట్ వన్. హూ హాస్ వన్ ద విమెన్స్ డబుల్స్ టైటిల్ అట్ ద గౌహతి మాస్టర్స్ 2023 బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఎవరు గెలుచుకున్నారు? అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో. వీళ్ళిద్దరూ ఈ గౌహతిలో జరిగినటువంటి బ్యాడ్మింటన్ టైటిల్‌ని గెలుచుకున్నారు. ఎవరిని డిఫీట్ చేశారండి అనంటే సుంగ్ షుఓ యున్ అండ్ యూ చీన్ యూ చీన్. వీళ్ళిద్దరు వచ్చేసి దే ఆర్ ఫ్రమ్ తాయ్‌పే నుంచి ఉన్నటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్స్. వాళ్ళని వీళ్ళిద్దరూ డిఫీట్ చేశారు. ఇట్లా ఈ టైటిల్ గెలుచుకోవడం అన్నది దిస్ ఈస్ ఫర్ ద సెకండ్ టైమ్ దే హావ్ వన్ దిస్ టైటిల్. ఫస్ట్ టైమ్ వీళ్ళు ఈ టైటిల్‌ని ఈ ఇయర్ స్టార్టింగ్‌లోనే అబుదాబిలో జరిగినటువంటి మాస్టర్స్ సూపర్ 100 జర్నీ దాంట్లో వాళ్ళు టైటిల్‌ని గెలుచుకున్నారు. దిస్ ఈస్ ఫర్ ద సెకండ్ టైమ్ దే హాడ్ వన్ దిస్. గౌహతి ఎక్కడుందండి? అస్సాంలో గౌహతి అనేది ఉన్నది. రైట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాస్ వన్ ద బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ అండర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఇన్ ఇన్నోవేషన్? దట్ ఈస్ 'చిల్డ్రన్ ఆఫ్ నోబడీ'. బేసిక్‌లీ ఇట్ ఈస్ ఇజ్రాయెలీ ఫిల్మ్. ఈ ఇజ్రాయెలీ ఫిల్మ్ దీని యొక్క మెయిన్ మోటో హ్మ్. దీని యొక్క కథాంశం వచ్చేసి ఏంటి అనంటే, ఇజ్రాయెల్‌లో హ్మ్. ఈ ల్యాండ్ లార్డ్స్ ఉంటారు కదండీ! ఆ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఇల్లీగల్‌గా ల్యాండ్స్‌ని కబ్జా చేసుకొని అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఆహ్, ఎస్పెషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్‌ని ఐడెంటిఫై చేసి వాళ్ళని దౌర్జన్యంగా వెళ్ళగొట్టి వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడం. అట్లా దాని గురించి కొన్ని కొన్ని పిక్టోరియల్స్ ద్వారా ఈ ఈ చిత్రం అన్నటువంటిది నడిచింది. అట్లా లైక్ దట్ హ్మ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ అనే చెప్పాలి. రీసెంట్‌గా జరిగినటువంటి 29థ్ ఎడిషన్ ఆఫ్ కోల్కతాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీంట్లో 'చిల్డ్రన్ ఆఫ్ నోబడీకి' బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ లభించింది. ఇట్లా బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ లభించిన వాటికి ఎంత రివార్డ్ ఎంత ఇస్తారండి అనంటే 51,00,000 రూపీస్ రివార్డ్ రూపంలో అందిస్తారు. దాంతో పాటు రాయల్ బెంగాల్ టైగర్ ట్రోఫీ గూడా అందజేస్తారనమాట. బెస్ట్ డైరెక్టర్ ఎవరికి లభించింది? కార్లోస్ డేనియల్ మలావే. ఆయనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ కూడా లభించిందనమాట. టోటల్‌గా 39 కంట్రీస్ నుంచి 219 ఫిల్మ్స్ ఫ్రమ్ 39 కంట్రీస్ వర్ స్క్రీన్డ్ అనమాట అట్ దిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. రైట్. నెక్స్ట్ వన్. విచ్ సిటీ విల్ హోస్ట్ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2023? వాట్ ఈస్ దట్ సిటీ అండి? ఇట్ ఈస్ న్యూఢిల్లీ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 10th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్ 2023 వరకు వీటిని కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క మాస్కట్ వచ్చేసి దట్ ఈస్ స్పారో అండి. ఉజ్వల
దాని పేరు వచ్చేసి ఉజ్వల, దట్ ఈస్ అ స్పారో. దీనిని మ్యాస్కట్గా అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు దాన్ని లాంచ్ చేశారు ఇదివరకు ఎప్పుడు. మొట్టమొదటిసారి ఈ ఖేలో ఇండియా ఖేలో ఇండియా తరపు నుంచి యూత్ గేమ్స్ కానీ, స్కూల్ గేమ్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాటిని కండక్ట్ చేస్తూ వచ్చారు. ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేటువంటిది ఖేలో ఇండియా ద్వారా లాంచ్ చేసినటువంటి 12th ఈవెంట్ అనమాట. దిస్ ఈస్ ద 12th ఖేలో ఇండియా ఈవెంట్ లాంచ్డ్ బై దిస్ వన్. మొట్టమొదటిసారి పారా స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి నేషనల్ లెవెల్లో ఖేలో ఇండియా పారా గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు టోటల్గా 5 ఖేలో ఇండియా యూత్ గేమ్స్, 3 ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, అదేవిధంగా 3 ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ని కండక్ట్ చేశారు. దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం 32 స్టేట్స్ అండ్ యూటీస్ నుంచి మోర్ దాన్ 1350 పార్టిసిపెంట్స్ దీంట్లో పాల్గొనున్నారు. రైట్, నెక్స్ట్ వన్. హూ హాస్ బీన్ నామినేటెడ్ ఫర్ అర్జున అవార్డ్ 2023? ఎవరు నామినేట్ అయ్యారండి? మొహమ్మద్ షమీ నామినేట్ అయ్యారు. నాట్ ఓన్లీ హిమ్ ఈజ్ అ క్రికెటర్, ఆయనతో పాటు ఇంకా ఆర్చర్ అయినటువంటి అదితి స్వామి, షీ గాట్ నామినేటెడ్. అంతిమ్ పంగల్ రెజ్లర్ అంతిమ్ పంగల్ నామినేట్ అయ్యారు. గోల్ఫర్ దీక్షా దగర్ గోల్ఫర్ నామినేట్ అయ్యారు. ఇట్లా ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ షూటర్, వీళ్ళందరూ కూడా నామినేట్ అయ్యారు అనమాట. టోటల్గా 17 స్పోర్ట్స్ పర్సన్స్ దీంట్లో నామినేట్ అయ్యారు ఫర్ డిఫరెంట్ అవార్డ్స్. అర్జున అవార్డ్ అనేది లాస్ట్ 4 years వాళ్ళ ట్రాక్ రికార్డ్ని బేస్ చేసుకొని అర్జున అవార్డ్స్ అందజేస్తారు. ఈవెన్ ద్రోణాచార్య అవార్డ్, ఈ ద్రోణాచార్య అవార్డ్స్ ఎవరికి అందజేస్తారండి? కోచెస్కి, బెస్ట్ కోచెస్కి ద్రోణాచార్య అవార్డ్ని అందజేస్తారు. అండ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, దిస్ ఈజ్ హైయెస్ట్ స్పోర్ట్స్ ఆనర్ గివెన్ టు ఇండియన్స్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ హైయెస్ట్ ఆనర్, ఇవి కూడా అందజేస్తున్నారు. అండ్ నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ August 29th, బర్త్ యానివర్సరీ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్. ఆయన పుట్టినరోజునే నేషనల్ స్పోర్ట్స్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తారు. రైట్, నెక్స్ట్ వన్. హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్? ఎవరికి అందజేశారండి? డేనియల్ బేర్బోయిన్, అలీ అబు అవద్. డేనియల్ బేర్బోయిమ్ ఈయన వచ్చేసి క్లాసికల్ పియానిస్ట్ అండి. ఈయనకి అలీ అబు అవద్ ఈయన వచ్చేసి పాలస్తీనియన్ పీస్ యాక్టివిస్ట్ అనమాట. ఇట్లా కేవలం పర్సనాలిటీస్కి మాత్రమే కాదు, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఈ ఇందిరాగాంధీ, మన ఫార్మర్ అండ్ ద ఓన్లీ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారి పేరు మీదుగా ఈ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్ని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఈ అవార్డ్ని అందజేస్తూ ఉంటారనమాట ఎవ్రీ ఇయర్. అట్లా ఎవరైతే వెస్ట్ ఏషియా ఈ రీజియన్లో పీస్ని, అండర్స్టాండింగ్ని ఎన్హాన్స్ చేయడానికి పాటుపడతారో వాళ్ళకి ఈ అవార్డ్ని అందజేస్తారు ఎవ్రీ ఇయర్. రైట్, నెక్స్ట్ ఇన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Recently, Andrew Brar has passed away. He was an. Who is he? He is an actor and he is from the country US. He is of 61-year-old and he has died because of lung cancer వలన రీసెంట్గా ఈయన మృతి చెందారు. ఈయన ఎమ్మీ విన్నింగ్ యాక్టర్ కూడా. దట్ ఈస్ అ సిరీస్ టీవీ సిరీస్లో యాక్ట్ చేసినటువంటి వాళ్ళకి, టీవీ షోస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి యాక్టివ్గా ఈ ఎమ్మీ అవార్డ్స్ని అందజేస్తారు. అట్లా ఎమ్మీ విన్నింగ్ యాక్టర్గా కూడా ఈయన ప్రసిద్ధి చెందారనమాట. క్లియర్ కదండి? రైట్, షార్ట్ న్యూస్. Parma Sen has been appointed as a part-time member of PFRDA board. Madhya Pradesh government will set up PM College of Excellence in all districts of the state. India and ADB organization has signed $200 million loan agreement for Uttarakhand power system. RBI will set up a cloud facility for the financial sector in India. Dr. Atul Shah has been honored with the Reach Game Changer Innovator Award 2023. Top Indian parachuter Manish Narwal has won the men's 10-meter air pistol gold in the Khelo India Para Games. Chirag Sen has ranked 106th in the Odisha Masters
badminton tournament. In Australia, thousands of people were affected by Cyclone Jasper. Quick revision, Bhajanlal Sharma as new CM of Rajasthan, Gaddam Prasad Kumar as Speaker of Telangana Legislative Assembly, Ban Ki-moon with the Lifetime Achievement Award at Power of One Award, Asad Shafiq recently announced a retirement from cricket, Narendra Modi as a topmost popular global leader as per Morning Consult, Telangana has launched Mahalakshmi scheme. Not only that, several other schemes were also launched by Telangana. Azerbaijan will host a COP29 summit in 2024. Iga Swiatek is the first woman since Serena Williams to win the WTA Player of the Year twice in a row. Question of the day: in which year WHO, World Health Organization, established? If you know the answer, do comment in the comment section. And that's all for today. We'll be meeting again on Monday. Until then, thank you.